నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ప్రస్తుతం మార్కెట్లో బంగారు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు నమ్మకమైన వ్యాపార సంస్థల వద్ద బంగారు కొనుగోలు చేయడం మంచిదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యువెలరీ ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జ్యువెలర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్, సేల్స్ మేనేజర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఏర్పాటు చేసిన బంగారు వజ్ర ఆభరణాలను ఎగ్జిబిషన్ను పరిశీలించారు. తమ ఎగ్జిబిషన్లో ఉంచిన వజ్ర బంగారు ఆభరణాలను గురించి నిర్వాహకులు ఆయనకు వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, వజ్ర బంగారు ఆభరణాల వ్యాపారంలో ఎంతో అనుభవం ఉన్న శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బంగారు వజ్ర ఆభరణాల ఎగ్జిబిషన్ను కర్నూలు నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ఎగ్జిబిషన్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఇలాంటి నమ్మకమైన వ్యాపార సంస్థల వద్ద బంగారు వజ్ర ఆభరణాలను కొనుగోలు చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో బంగారు వజ్ర ఆభరణాలు కొనుగోలు చేయాలంటే నగరానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం హైదరాబాద్కు చెందిన షోరూం నిర్వాహకులే కర్నూలుకు వచ్చి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ జ్యువెలర్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ ప్రతాప్ మాట్లాడుతూ, తమ ఎగ్జిబిషన్లో ఉన్న వజ్ర బంగారు ఆభరణాలను గురించి వివరించారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అఖిలేష్ అగర్వాల్ శ్రీకృష్ణ జ్యువెల్స్ పేరుతో ఎన్నో కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా టీజీ మౌర్య కాంప్లెక్స్లో వాళ్ళు షోరూమ్ మాదిరిగా జ్యువెలరీని ఏర్పాటు చేయడం జరిగింది. సరైన టైం ఇప్పుడు. యాక్చువల్లీ చుట్టుపక్కలంతా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కర్నూలులో ఆల్మోస్ట్ నిత్యకళం పచ్చతోరణం మాదిరిగా రోజు మ్యారేజెస్ జరుగుతుండే టయాన వీళ్ళ జ్యువెలరీ షాపులు రావటం. పేరున్న షాప్ ఇది, జ్యువెలరీ కృష్ణ జ్యువెలర్స్. మంచి పేరున్నది. ఇంతకుముందు కూడా ఇక్కడ మన కాంప్లెక్స్లో వీళ్ళు పెట్టడం జరిగింది. బాగా డిమాండ్ ఉండేది కాబట్టి డెఫినెట్గా ఒక గుర్తింపుతో పోయే సంస్థ కాబట్టి ఇప్పుడున్న రేట్లకు, గోల్డ్ రేట్లకు మనం గ్యారంటీగా తీసుకునే షాపుల్లోనే పోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ ఇప్పుడు గోల్డ్ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. దాంట్లో కొద్దిగా తరుగుదల, కొద్దిగా పర్సంటేజ్ తక్కువ ఉన్నా వేల కొద్దీ మనం నష్టపోతాం. సో అలాంటివి కాకుండా గ్యారంటీగా ఇచ్చే సంస్థగా ఇది పేరు ఉన్నది కాబట్టి శ్రీకృష్ణ జ్యువెలరీలో కొనొచ్చని నేను అంటున్నాను. అంతేకాకుండా మనం రాష్ట్ర విభజన జరగకముందు మనం అంతా హైదరాబాద్లో కొనేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. హైదరాబాద్ వాళ్ళే షాప్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి అమ్మే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి. మనం అక్కడ పోయి మన కొత్తగా ఉంటుంది, ఇప్పుడు అక్కడంతా కొనాలంటే ఒక ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మన కళ్ళ ముందు ఇటువంటి షోరూమ్లు మాది ఏర్పాటు చేసి టెంపరీగా చేసేవి సరసమైన ధరలు అమ్ముతారు. ఇది ఒక మార్కెటింగ్ కూడా వాళ్ళ అడ్వాంటేజ్గా ఉంటుంది అనే దిశలో అమ్ముతుంటారు కాబట్టి ఇది మంచి టైం కొనేదానికి జ్యువెలరీ. శ్రీకృష్ణ జ్యువెలర్స్ హైదరాబాద్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ తరఫున కర్నూలులో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఈరోజు జస్ట్ టీజీ వెంకటేష్ గారు వచ్చి ప్రారంభించారు. సో కర్నూలుకి ఏం తీసుకొచ్చామంటే యాంటిక్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, కొందన్ జ్యువెలరీ, మంచి జ్యువెలరీస్ తీసుకొచ్చాము. సార్ చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఇప్పుడు మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే కర్నూలు ప్రజలందరికీ డైమండ్ జ్యువెలరీలో ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చాము. 1 క్యారెట్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ 52,000 మాత్రమే ఇస్తున్నాము, ఫస్ట్ క్వాలిటీ డైమండ్స్. అండ్ యాంటిక్ జ్యువెలరీలో కూడా పర్ఫెక్ట్ మేకింగ్ ఛార్జెస్ ఇస్తున్నాము. అండ్ లోయెస్ట్ 16% నుంచి స్టార్ట్ ఉన్న యాంటిక్ జ్యువెలరీ. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఈ 3 days కొనుగోలు చేసిన వారికి 5 lakhs అబోవ్ పర్చేస్ చేస్తే ఒక 1 gram గోల్డ్ కాయిన్ వస్తుంది. 2.5 lakhs అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి 0.5 gram గోల్డ్ కాయిన్ వస్తుంది.
ముఖ్యంగా ఇంకా ఏం మేము చెప్పాలనుకుంటున్నామంటే శ్రీకృష్ణ జ్యువెలరీ అనేది కర్నూలులో ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఎవ్రీ 1 yearకి ఒకసారి ఇదే హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. ఒకప్పుడు అంటే అందరూ హైదరాబాద్కి వచ్చి కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి జ్యువెలర్స్ మీ ఊరికి వస్తున్నాయి. అవే డిజైన్స్ అవే ఉంటాయి. ఏవైతే హైదరాబాద్లో ఉంటాయి అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. సో అండ్ స్వర్ణోదయం స్కీమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు వెల్దుర్తి మండలం కేంద్రంలోని హరిజనవాడలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండలం కేంద్రం హరిజనవాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి విద్యార్థులను తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా వసతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను 100% పాఠశాలలో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరించి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై చూపే శ్రద్ధను కలెక్టర్ ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు ఎంత బాగా కేర్ తీసుకుంటుంటే అంతమంది పిల్లలు పాఠశాలలో చేరుతారని పేర్కొన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రం హరిజనవాడలో వరలక్ష్మి, జస్టిన్, మాహేశ్వరి ఇళ్లకు కలెక్టర్ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్యా వసతులపై అవగాహన కల్పించారు. నగరంలో పెట్రోలు, డీజిల్ కొరత నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని చాలా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డు కనిపిస్తూ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకుల చుట్టూ తిరిగామని, అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజిల్ ఎక్కడా దొరకడం లేదని, పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు. 5 సంవత్సరాల తన పరిపాలనలో రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన రాయలసీమ ద్రోహి అని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం న్యాయం జరిగిందన్నా అది కేవలం టీడీపీ ప్రభుత్వం హయాంలోనేనని స్పష్టం చేశారు. నగరంలోని తన కార్యాలయం నుంచి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాయలసీమ ద్రోహిగా అభివృద్ధి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరని, ఆయన బాటలోనే ఆ పార్టీ నాయకులు నడుస్తున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోకుండా రైతుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు సాగునీటి విషయంలో ఏమాత్రం న్యాయం జరిగిందన్నా అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ముందుకు సాగుతుందో ప్రజలందరికీ తెలుసు. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రం అది రుచించడం లేదు. ఈ దుర్మార్గులకు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆర్థికాన్ని పెంచే విధంగా ఇలా ముందుకు తీసుకుపోతుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ మా యొక్క లోకేష్ బాబు కానీ కష్టపడే హార్నిషాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం ప్రజల కోసం, మా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, మా ప్రజలకు అన్ని సుఖశాంతితో ఉండాలనే ఉద్దేశంతో మంచి హృదయంతో ముందుకు నడుపుతున్నటువంటి రాష్ట్రాన్ని తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అర్థం కావడం పిచ్చి పట్టింది నాయకులకు. ఈ పిచ్చోళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుడికి పెద్ద పిచ్చి పుట్టింది. మీ నాయకుడు ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి ఏ గంటలో ఏం మాట్లాడతారో, ఏం విషయం మాట్లాడుతారో ఎవడికి తెలియదు. కాబట్టి అడ్డదుడ్డాలుగా మాట్లాడి నోరు పారేసుకోవద్దండి. గుజరాత్ పక్కన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయ్యిందో
అదేవిధంగా రాష్ట్రము కూడా అమరావతి రాజధాని పూర్తిగా డెవలప్మెంట్ చేసి ప్రతి ఇంటికి గ్యాస్ కానీ ఏసీలు కానీ ఇవ్వచ్చు. ప్రభుత్వం సహకరించి అందరూ కూడా సాయం చేసేదానికి ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం అన్ని విధాల డెవలప్మెంట్ చేసేదానికి గుజరాత్ మార్గంలో పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు కానీ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు అమరావతి అంటే భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు. ఇవన్నీ తట్టుకోలేటువంటి వైకాపా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు తట్టుకోలేకుంటే నోరు మూసుకొని మీ నాయకుడు ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్లో 70 రూములు ఉన్నాయి. ఈ 70 రూములలో మీరు ఏమన్నటువంటి నోరు పారేసుడు దుర్మార్గులారా, కొంతమంది పోయి బెంగళూరులో కూర్చోండి, ఆడ కూర్చొని అక్కడ కూతురు పూయండి అన్న తప్పుడు కూతురు. మా నాయకుడు తీసుకుపోయి ఆసుపత్రికి చేర్పించు, లోకేష్ బాబు మీ తండ్రిని తీసుకుపోయి లోకేష్ బాబు తండ్రిని హాస్పిటల్ చూపించు. ఇవన్నీ మా నాయకుడు హాస్పిటల్ చూపిస్తారా? మా నాయకుడు అనుకుంటే మిమ్మల్ని అందరినీ పిచ్చాల్సిందని పంపిస్తాడు. మా నాయకుడు 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా పని చేయనటువంటి పని మా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో పిఎండిఎస్ విధానం ప్రధాన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో జరిగిన ధర్తీ మాతా భవాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో ధర్తీ మాతా భవాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పీడీఎంఎస్ విత్తనాల కిట్లను అందజేసి ప్రకృతి వ్యవసాయం సాగు చేసిన రైతులు పంటలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. అనంతరం కె రాముడు పొలంలో పీడీఎంఎస్ విత్తనాలను చల్లి పీడీఎంఎస్ విత్తనాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ పీడీఎంఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ అంటే వర్షాధారిత ప్రాంతాలలో భూమిలో తేమ లేనప్పుడు విత్తనాలు వేసే విధానం అని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వేసవిలో భూమి ఖాళీగా ఉన్నప్పుడు వర్షాలు పడడానికి ముందే 30 రకాల నవధాన్యాలు ఇతర విత్తనాలను కలిపి పొలంలో చల్లుతారని, ఈ విత్తనాలు వర్షం పడగానే మొలకెత్తి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు. రైతులు ప్రకృతి సాగు విధానాన్ని అనుసరించాలని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు 70 సెంట్ల భూమిలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి సంవత్సరానికి 2.50 లక్షల ఆదాయం పొందిన విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వంకాయ పంట మరియు సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంట మధ్య తేడాను ప్రత్యక్షంగా గమనించామని, సేంద్రియ పద్ధతులు రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మొదటిసారి ప్రారంభించే రైతులు కనీసం తమ భూమిలో 50% ప్రాంతంలో సేంద్రియ పద్ధతులను అమలు చేసి ఫలితాలు పరిశీలించాలని సూచించారు. భూమి ఆరోగ్యం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, రసాయన వ్యవసాయం వల్ల భూమి సారం తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా రైతులు బహుళ పంటలు సాగు చేయాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి పశువులను పెంచడం ద్వారా అదనపు ఆదాయం పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సేంద్రియ ఎరువులు కూడా సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.